గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడుకున్నాం. ఇకపోతే కాళేశ్వరంపై చెరోదారి ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి. లోతైన విచారణతోనే అన్ని ఆరోపణలపై వాస్తవాలు వెల్లడవుతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి. 20 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటున్న మంత్రి. ఎటు తేల్చుకోలేని విచారణాధికారులు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలే అమలుకు నిర్ణయం. ఏమైతుంది ఇక్కడ మంత్రి ముఖ్యమంత్రి నడువ కొంత ఇంటర్నల్ వార్ నడుస్తుందట. పూర్తి ప్రాజెక్టు మీద విచారణ చేపట్టాలని సీఎం ఆదేశిస్తే మేడిగడ్డకే పరిమితం కావాలంటున్నట్ట మంత్రి అధికారులను. మేడిగడ్డ ముదుగాలు సర్వే చేయండి, మేడిగడ్డ గురించి ఆలోచన చెప్పి మేడిగడ్డ వరకే పరిమితం చేస్తున్నట. అయితే లోతైన విచారణతో అన్ని ఆరోపణలపై వాస్తవాలు వెళతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి. మొత్తం లోతట్టు విచారణ చేపడితే ఈ డొల్లతనం మొత్తం బయటపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నట. కానీ ఇక్కడ వీళ్ళ యొక్క వాళ్ళ మాట పట్టుకోవాలా వీళ్ళ మాట పట్టుకో అర్థం కాక 20 రోజులు నివేదిక ఇవ్వాలంటే మంత్రి. ఎటు తేల్చుకోని విచారణాధికారులు 20 రోజుల్లో ఎట్లా విచారణ పూర్తయిందని చెప్పి అధికారులు ఎటు తేల్చుకోలేని పరిస్థితులు ఉన్నారట. చివరికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల అమలుకి నిర్ణయం తీసుకున్నారట. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు, అతిక్రమణలు, ఉల్లంఘనలు, అవినీతి ఆరోపణలపై విచారణ విషయంలో ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఏకాభిప్రాయంతో లేరా? దీనిపై సమగ్రంగా లోతుగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంటే మంత్రి మాత్రం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ వరకే విచారణ పరిమితం చేయాలని అంటున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఏకంగా విచారణాధికారులకు కూడా సీఎం మంత్రి ఎవరి ఆలోచనకు తగ్గట్టుగా వారు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజ్ ఒక భాగం మాత్రమేనది తెలుస్తుంది. దీంతో ఈ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి మాత్రమే విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి రావనేది సీఎం భావనగా తెలుస్తోంది. మొత్తం ప్రాజెక్టుపై లోతుగా విచారణ జరిగితే వ్యవహారాలన్నీ బట్టి బయటకు వస్తాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలన్నింటినీ బహిర్గతం చేసే వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ వరకే విచారణ పరిమితం చేయాలని మంత్రి నిర్దేశించినట్టు సమాచారం. దీంతో విచారణ చేస్తున్న విజిలెన్స్ అధికారుల పరిస్థితి ఎటు పాలుపోకుండా తయారైందని అంటున్నారు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను పాటించాలని నిర్ణయానికి విజిలెన్స్ అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా మేడిగడ్డ బ్యారేజ్ అనేది కాళేశ్వరం పూర్తి నిర్మాణంలో ఒక భాగం మాత్రమే. అది భాగం మాత్రమే, ఆరంభమే. ఇంకా పూర్తి నిర్మాణాలు చాలా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? పూర్తి నిర్మాణం విషయంలో మనం విచారణ చేయాలని చెప్తుంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుగా మేడిగడ్డ విచారణ చేయండి, 20 రోజులు నివేదిక ఇవ్వాలని చెప్పి కేవలం మేడిగడ్డ వరకు మాత్రం పరిమితం చేస్తున్నాడట. సో ఇక్కడ చూస్తే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక పేకమేడ్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక ప్రభుత్వం కూడా విజిలెన్స్ అధికారులు అని కూడా చేస్తున్న నేపథ్యంలో ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కోరుతూ. సో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది. సిబిఐ ఎంక్వైరీ చేస్తే లోతట్టుగా పూర్తి స్థాయి సమాచారం బయటపడదని చెప్పి డిమాండ్ చేసింది. కాగ్ నివేదిక ఇచ్చిన నివేదికలు చూస్తేనే మనకు తెలుస్తున్న అంశం ఏంటి? సుమారుగా ఒక మెగా కంపెనీ 500 కోట్ల వరకు కూడా దీంట్లో సుమారుగా ఏమంటారు అవినీతి చేసిందని చాలా స్పష్టంగా కాగ్ నివేదిక చూస్తే అర్థమవుతుంది మనకి. సో ఆ రకంగా ఎన్ని కోట్ల రూపాయలు ధ్వంసమైన అర్థం చేసుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టులో. సో దీన్ని పూర్తి విచారణ చేయాలన్నట్టుగా ఒక పిటిషన్ గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పి పిటిషన్ దాఖలు చేసింది. దానికి సంబంధించి ఇంకా ఏం తెలియలేదు. మరోసారి ఏ రామ్మోహన్ రెడ్డి అని ఒక అడ్వకేట్ ఏం చేసినట్టుగా అంటే పిటిషన్ దాఖలు చేసినట్ట హైకోర్టులో. ఏమని? సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు ఏం చేసింది? సిబిఐని అడిగిందట, మీరు రెడీగా ఉన్నారా అంటే ఎస్ మేము రెడీగానే ఉన్నాం, కానీ మాకు ప్రభుత్వం నుంచి కానీ ఈ రుణాలు ఇచ్చే సంస్థల నుంచి కానీ ఎటువంటి ఆదేశాలు కానీ ఫిర్యాదులు కానీ రాలేదు. ఒకవేళ మేము అక్కడ డిప్లాయ్ కావాలనుకుంటే మేము ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నాం. మాకు మానవ వనరులు అంటే మాకు కొంతమంది అధికారులు కావాలి, అధికారులతో పాటుగా మాకు వసతులు కల్పించాలని చెప్పి సిబిఐ కోరుతుందట, కోర్టుకు డిక్లేర్ చేసిందట. అయితే దీన్ని పూర్తి స్థాయిగా ఆదేశించాలా లేదా అనే అంశానికి సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖున కోర్టు తుది తీర్పు ఇవ్వబోతుందట. మరి చూద్దాం ఏ రోజు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తుందా, ఆ దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మన హైకోర్టు కోరుతుందా చూడాల్సి ఉంది. మొత్తం మీద ఫిబ్రవరి 2వ తారీఖు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం మీద ప్రస్తుతం అయితే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఫైళ్లు తీసుకుంటున్నారు, అన్ని తీసుకొని దప్తు చేసుకొని వాళ్ళ దగ్గర భద్రపరుచుకుంటున్నారు. ఏం జరుగుతుంది మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూలంకషంగా ఈ యొక్క విచారణ చేపట్టే అవకాశం ఉన్నది. ఇక కనకపు సింహాసనమున శునకము మంచి